గర్భధారణ సమయంలో సంగీతం వినడమంటే అది కేవలం సరదా కోసమనుకుంటున్నారా? అస్సలు కాదు. నిజానికి ఇది తల్లికి, పుట్టబోయే బిడ్డకు మధ్య ఒక అద్భుతమైన బంధానికి మొదటి అడుగు. సరే, ఈరోజు మనం ఆ సామరస్య ఆరంభాల గురించే పూర్తిగా తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ మనం కేవలం హాబీల గురించి మాట్లాడట్లేదు. ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ ప్రశాంత్ చెప్పినట్లు మనం మాట్లాడుతున్నది శాస్త్రీయంగా నిరూపించబడిన ప్రయోజనాల గురించి. అవును, దీని వెనుకొక బలమైన సైన్స్ ఉంది. మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే: అసలు సంగీతం నిజంగా పుట్టకముందే ఒక బంధాన్ని క్రియేట్ చేయగలదా? కేవలం కొన్ని శబ్దాల ద్వారా ఇది సాధ్యమేనా? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, మన మొదటి సెక్షన్ పుట్టబోయే శ్రోత. అసలు గర్భంలో ఉన్నప్పుడు శిశువు వినికిడి ప్రయాణం ఎలా మొదలవుతుంది చూద్దాం రండి. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. 3వ త్రైమాసికం అంటే చివరి 3 నెలల్లో శిశువు కేవలం శారీరకంగా పెరగడమే కాదు, బయటి ప్రపంచాన్ని చురుగ్గా వింటున్నారు. వాళ్ల పరిచయం అప్పటికే మొదలైపోతుందన్నమాట. ఈ సంఖ్య 24. ఇది చాలా కీలకమైనది. గర్భస్థ శిశువు అభివృద్ధిలో 24వ వారం ఒక పెద్ద మైలురాయి. సరిగ్గా ఇక్కడి నుంచే వారి వినికిడి ప్రపంచం మొదలవుతుంది. మరి ఈ అద్భుతం ఎలా సాధ్యం? దాని వెనుక ఉన్న సైన్స్ పేరు కాక్లియా. ఇది మన చెవి లోపల ఉండే ఒక చిన్న భాగం. ఇది 24 నుంచి 26 వారాల మధ్యలో పూర్తిగా తయారవుతుంది. ఇదే బయటి శబ్దాలను మెదడుకు సిగ్నల్స్గా పంపి శిశువు వినడానికి హెల్ప్ చేస్తుంది. సరే, గర్భంలో ఉన్నప్పుడు శిశువుకి ఏమేం వినిపిస్తాయి? అన్నిటికంటే ముఖ్యంగా వాళ్లకు బాగా పరిచయమైన ఓదార్పునిచ్చే శబ్దం, తల్లి గొంతు. ఆ తర్వాత తల్లి గుండె చప్పుడు యొక్క లయ. అది వాళ్లకి ఒక కంటిన్యూస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాంటిది. వీటితో పాటు బయట ప్లే అవుతున్న సంగీతం లాంటివి కూడా వాళ్లకు స్పష్టంగానే వినిపిస్తాయి. ఇక రెండవ సెక్షన్, సంగీతం అంటే కేవలం అందమైన శబ్దాలు కాదు, అది ఒక జీవ నియంత్రకం. అంటే అది మన బాడీని రెగ్యులేట్ చేస్తుంది. తల్లి శరీరంపైన, బిడ్డ శరీరంపైన అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దీనినే కార్టిసాల్ కనెక్షన్ అని పిలుస్తారు. ఒకవైపు తల్లి ప్రశాంతమైన సంగీతం విన్నప్పుడు తన బ్రెయిన్లో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయి. అదే సమయంలో ఆ ప్రశాంతత గర్భంలో ఉన్న బిడ్డకు కూడా అందుతుంది. దీనివల్ల బిడ్డ హార్ట్ రేట్ నిలకడగా మారుతుంది, వాళ్ల కదలికలు కూడా ఒక రిథంలోకొస్తాయి. అంటే తల్లి ప్రశాంతతే బిడ్డకొక ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుందన్నమాట. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఫీటల్ హ్యాబిచ్యువేషన్. సింపుల్గా చెప్పాలంటే, గర్భంలో ఉన్నప్పుడు ఒకే రకమైన సంగీతాన్ని పదే పదే వినిపిస్తే ఆ సౌండ్కి శిశువు అలవాటు పడుతుంది. పుట్టిన తర్వాత అదే సంగీతాన్ని వినిపిస్తే ఆ పరిచయమైన శబ్దం వాళ్లకు ఓదార్పునిచ్చి ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఇదొక అద్భుతమైన ట్రిక్ లాంటిది గదు. ఓకే, సైన్స్ అంతా బావుంది. మరి ప్రాక్టికల్గా ఏం చేయాలి? ఈ సంగీతాన్ని సేఫ్గా, ఎఫెక్టివ్గా ఎలా ఉపయోగించాలి? దీనిపై డాక్టర్లేమంటున్నారో చూద్దాం. మొదటిది టెంపో. అంటే మ్యూజిక్ ఎంత స్పీడ్గా ఉండాలన్నమాట. నిమిషానికి 60 నుంచి 80 బీట్స్ ఉండే సంగీతం చాలా మంచిది. ఎందుకంటే ఇది మన గుండె ప్రశాంతంగా ఉన్నప్పుడు కొట్టుకునే వేగాన్ని పోలి ఉంటుంది. సో ఈ రిథం బిడ్డకు చాలా సహజంగా అనిపించి ఓదార్పునిస్తుంది. ఇక రెండవది వాల్యూమ్. ఇది చాలా ముఖ్యం. సౌండ్ 70 డెసిబుల్స్ కంటే తక్కువ ఉండాలి. అంటే మనం మామూలుగా మాట్లాడుకునేంత శబ్దమన్నమాట. గర్భంలో ఉండే ఉమ్మనీరు శబ్దాన్ని బాగా ప్రసారం చేస్తుంది. అందుకే ఎక్కువ సౌండ్ పెడితే బిడ్డ ఉలిక్కిపడే అవకాశం ఉంటుంది. మొత్తం మీద డాక్టర్లు చెప్పే 4 ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. 1. క్లాసికల్ లేదా మెలడీ లాంటి సరైన లయను ఎంచుకోవడం. 2. వాల్యూమ్ తక్కువగా పెట్టడం. 3. పొట్టమీద హెడ్ఫోన్లు పెట్టకపోవడం, గదిలో ప్లే చేస్తే చాలు. 4. రోజుకు 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే వినిపించడం. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు. సరే, ఇక చివరిగా ఒక చాలా పాపులర్ అపోహ గురించి మాట్లాడుకుందాం. బహుశా చాలామంది దీని గురించి వినే ఉంటారు. అదే మోజార్ట్ ఎఫెక్ట్. ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఉంది. మొజార్ట్ లాంటి క్లాసికల్ మ్యూజిక్ వింటే పిల్లలు చాలా తెలివైనవాళ్లుగా, మేధావులుగా పుడతారని. కానీ ఇందులో నిజమెంతవరకు ఉంది? సరే, అపోహ ఏంటి? సంగీతం పిల్లల్ని జీనియస్లను చేసేస్తుందని. కానీ అసలు వాస్తవమేంటంటే
సంగీతం యొక్క నిజమైన పవర్ అది కాదు. అది పిల్లల ఐక్యూని పెంచదు, కానీ వారి నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. అది తెలివితేటలకొక షార్ట్కట్ కాదు, తల్లి బిడ్డల మధ్య ఇమోషనల్ బాండింగ్ను బలపరుస్తుంది. ఆరోగ్యకరమైన అభివృద్ధికి ఇదే అసలైన పునాది. కాబట్టి ఇక్కడ లక్ష్యం ఒక మేధావిని సృష్టించడం కాదు. లక్ష్యం ఒక ప్రశాంతమైన ప్రేమపూర్వకమైన బంధాన్ని నిర్మించడం. ఆ నాడీ వ్యవస్థ ప్రశాంతత, ఆ భావోద్వేగ బంధం, అవే ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి నిజమైన పునాదులు. ఈ అందమైన ప్రయాణంలో సంగీతాన్ని ఒక అద్భుతమైన సాధనంగా ఉపయోగించుకోవచ్చు.